రాత్రి ఏమి కావాలంటే అమ్మాయి తల్లిగారి ఇంటికి పోయేస్తాను వెళ్ళిపోయింది. మరి నాకు ఈ రాత్రి వేళలో నా భార్య మీద కలబడి ఎందుకో అర్ధరాత్రి వేళలో రోజు భార్య పరుస్తాం కలిసి ఉండే సమయం నా రాత్రి వేళలో భార్య అని నాకు నిద్రలో నా భార్య కనబడి ఏం చేద్దాం ఏం చేస్తాం చెప్పు. ఎక్కడ ఇప్పుడు ఏం చేద్దాం ఏమీ లేదు. అవునా అవునా కదా ఇప్పుడు ఏం ప్రయోజనం లేదు. అంత అయోమయం అక్కడికి పోడే అంత అయోమయం అవుతున్నా అచ్చా అచ్చా గుర్తుపట్టు బాగా నన్ను గుర్తు చేయలే అయ్యా. నేను ఈ విధానంగా మారాను. నీ కాలు నువ్వే మొక్కుంటాను, నా కాలు నా తప్పు క్షమించు. తప్పు క్షమించు. అయ్యా ఎందుకంటే అయితే ఈ రూపకంగా భోగమ కళావతి వేషధారిగా వెళ్తూ ఉన్నాను. ఎవరి దగ్గరికి ఎక్కడికో తెలుసా ఉద్యానవనపురం వెళ్తూ ఉన్నాను. ఆయన మనసారా నమ్ముకున్నటువంటి నన్ను నమ్ముకున్నటువంటి భక్తులు ఎవరో తెలుసా? ఎవరు? ఆయన జగనుడు జగనుడు సాత్యాకి. మీరు ఇంట్లో ఉండకూడదు అని ఆయన తల్లిదండ్రిని వెళ్ళగొట్టాడు కాశీకని. చూడు వాళ్ళని ఏ విధానంగా వెళ్ళగొట్టాడో వీళ్ళని కూడా ఆ విధానంగా వెళ్ళగొడతారో చూస్తారు వాళ్ళంతా. అయ్యా నీ ఎమ్మంటారు తీసుకోవాలి. ఆ సంజనాక్తుల విధానంగా తమ్ముల విధానంగా నువ్వు రావాలి, అక్కడ విధానంగా రేపు పోతుందా అదిగో అదిగో వాళ్ళు ఎవరో వస్తారా? రాజాది రాజులు, రాజాది రాజా, రాజ మార్తాండ లకలకలక మనం అయినా వీళ్ళు ఎవరు కావచ్చు? వీళ్ళ పేరెవరు కావచ్చు? నేనేం చేయాలి? ఎంతకైనా మాట్లాడాలి, ఎవరికైనా సమాధానం చెప్పాలి. అయ్యా చెప్పుడు అయ్యా. ఏమండి మేము ఎవరో తెలుసా? తాను సురవరి ఆదేశ తాళం కొట్టేనా మీ ఊరేనా? నేను ఎవరో తెలుసా? వేశ్య కులములో జనించిన దానను. నా పేరైన కళావతి దేవి అని పిలుస్తారు. నా అండ చందం చూడలేక నా వెంట కడుతూ ఉన్నావు. అట్లయినా అటులైతే నాకు చాలా
లేనందువలన ఈ వన్నెలాడి అంద చందములు గల ఎంత నవమోహనాంగి మదన వయ్యారి ఎంత దీని శృంగారము దొండ పండు వలె దీని పెదవులు నిమ్మ పండు వలె దీని ఛాయ రుంగు రుంగుల వెంటికలు రంగు రంగుల ఛాయ దీని అందము బహు చక్కదనం ఉన్నది అవును రా ఎందుకని ఎక్కడ దాకా వచ్చేది రతికెళ్ళి సల్పవల్లి రా ఏమి కావాలని కోరుకోము చీచి పాప నీకు పిస్తలేసి నా వెంట పడ్డావు చక్కగా వచ్చిన దారి పట్టుకొని వెళ్ళు వెళ్ళకుంటే చందరా ఒక్కసారి ఆయన బుద్ధి చెప్పు ఎవరో పట్టుకుంటున్నావా మేము పుచ్చకొట్టాలం మేము ఎట్లా పుచ్చకొట్టాలం అర్థం కాదు మేము రచ్చపల్లి తోవలేక ఇట్లా వస్తున్నాం గట్లా రచ్చపల్లి ఎక్కడిది తోపు ఎక్కడిది తోవ అంత సింపుల్ ఎందుకు పడతాను అరే మంత్రి ఎట్లా చేద్దాము నేను గిట్లా ఏమైనా చూస్తే నాకు ఇంకా రెండు కళ్ళు కావాలనిపిస్తుంది దాని అందము దాని పెంతోడలు దాని శృంగారము దాని అందచందములు దాని చెంపలు చెక్కిళ్ళు మహా అందముగా ఉన్నాయి దానితో ఒకసారి రచకెళ్ళి సబ్బవల్లి పొద్దుగాల ఇగో మనము పర్ల దొడ్ల పోయి మాట్లాడుకోవద్దు ఇంకేమైనా కావాలంటే నాకు చెప్పు సరే మంత్రి నీ మాట వింటాను ఏమంటాను ఏమంటాను ఆయనకు ప్రేమ కావాలట అవయ్యా గీనెట్టున్నది గీనెట్టున్నది నేనెట్టున్నా గీనెట్టున్నది మంచిగా చూసుకో నేను మీ అక్క అయితే మీ ఇద్దరు మాట్లాడుకోరనే భావన కదా మన కళ్ళు చెంది కావాలి ఇప్పుడు మంత్రి మంత్రి ఒకసారి సేవించుదాం కూర్చోండి నువ్వు చెప్పినట్టు అయ్యా మత్తు తెలుసుగా నీకు రాగిపోయాలి అంతే తీసుకొచ్చి రాగి ఒక్కడ సమస్య అయినా చూడండి ఎలా ఉంటారు సార్ మా తమ్ముడు నీ మీద భూషణాలు కావాలన్నా నీ ఎప్పుడు సంతో నన్ను అడుగుతాను నువ్వేమో నాకు కావాలి నీ మీద భూషణాలు మా తమ్ముడికి కావాలి సరే దేవి చదివిన మాటలు
కొంచెం అలవాట్లేదు కదా చిన్నగా. అరే చాలా మంచిగా ఉన్నారు మత్తు చాలా సూరపానకం మంచిగా ఉన్నది. ఇలా 2 పూలు ఎత్తే మంచిగా ఉండగా. ఈ భూషణాలు ఏంటంటే నీకు నా రాజ్యం వేస్తున్నాను కదా. భవనములు, మేడలు, మిద్దెలు, మేలిమి వస్తువులు, బంగారము, వెండి, వజ్ర వైఢూర్య భవనములు నీకే. బామ్మర్ది బామ్మర్ది ఒకసారి తీసుకుందాం పట్టు. నేను తీసుకో బామ్మర్ది. అరే మీ అక్కకి ఇస్తున్నా గారు ఇవన్నీ నేను భావను బామ్మర్ది. బామ్మర్ది చాలా మంచిగున్నారా. ఇటువంటి భార్య, ఇటువంటి కళావతి, భోగం కళావతి నాకు భార్యగా ఉన్నది. ఏదేవి తీసుకో, మొత్తం తీసుకో, అన్ని నీకే. మొత్తం అంటే మా లోదండాపురి పట్టణము, భూషణములు, కిరీటములు, ఆభరణములు, మణిమాణిక్యములు సర్వం నీకే. ఆడియానే భ్రమలో పడినాక సర్వం పోతా ఉంటాయి. ఆశ దోషం మెరగది, పూట కులమ్మ పుణ్యం మెరగదు అన్నారు. అయిపోయినా అడవికి ముందైతే ఎక్కువ తీసుకురా, తీసుకొచ్చి తన చేత సంతకం చేయించాలి. ఆస్తి పాస్తులు, ధనము, ధాన్యము ఆయన నా యొక్క దేశము రాసి మహామంత్రి అప్పుడే కూడా చెప్పు. నాది నీ చెప్పురా. చెప్పరా నేను చెప్పాడా ఇచ్చేటైనా ఆయన చెప్పాడా? అయ్యా చెప్పే. లోదండాపురి పట్టణము, లోదండాపురి పట్టణము, పురత్తు రాయి విషయం ఏమనగా శ్రీ లోదండాపురి పట్టణంలో పుండరీక మహారాజు భోగం కళావతికి ఆభరణములు, మేడలు, మిద్దెలు, మేదిని వస్త్రములు, బంగ్లాలు, భవనములు. చెప్పే ఒక్కొక్క రాష్ట్రము. ఇవన్నీ ఆమెకు పట్టాభిషేకము పుండరీక మహారాజు ఆమెకు పట్టాభిషేకము రాసి ఇస్తున్నాడు. సంతకం చేసి ఇస్తున్నాను. ఇది మీ అక్కకి. మంచి భోజనం కావాలరా. మా ఒక్క బాగుంది అయిపోయింది. సరే ఆ దత్తరం మంచిగా దాచుకోమను. అది ఎవరు ఎటుపోయి నాతో